జీవీ రెడ్డి రాజీనామా మనకేం సూచిస్తుందంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లోపాలను ఒకసారి ఎత్తి చూపించాడు. తర్వాత ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను ఒకసారి ఎత్తి చూపించాడు. ఈ రెండు మనం బేరీజ్ చేసుకుంటే అసలు ఈ ప్రభుత్వ పరిపాలన తెలుగుదేశం పార్టీ తీరుతెన్నులు అధికారంలోకి వచ్చాక చేతులు ఎత్తేశారు. దాన్ని ఎత్తి చూపిస్తున్నటువంటి వ్యక్తుల్ని పార్టీకి పదవులకి దూరం పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అనడానికి క్లియర్ కట్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఒకసారి లైవ్ డిబేట్లో జీవీ రెడ్డి గారే అన్నారు, అదేంటంటే మా ఫోన్లో ఎత్తారు చంద్రబాబు గారికి ఏదైనా చెరువు చేయాలంటే. ఒక రాయలసీమ నాయకుడు నాతో అన్నాడు, అసలు విసుగొస్తుంది, ఇంత బతుకు వాళ్ళ దగ్గర తలదించాల్సిన అవసరం ఏంటి అనేటట్టుగా ఒక రాయలసీమ చెందినటువంటి నాయకుడు నాతో అన్నాడు, సీనియర్ మోస్ట్ నాయకుడు. ఇది ఈ పరిస్థితి ఉంది పార్టీలో ఇదని చెప్పి జీవీ రెడ్డి గారు ఒకసారి లైవ్ డిబేట్లో ఒక మాట అన్నాడు. ఆ ఆడియో కూడా నేను వినిపిస్తాను. తర్వాత జీవీ రెడ్డి గారు ఏపీ ఫైబర్ గ్రిడ్ దాంట్లో స్కామ్ ఏదైతే ఆ ఎండి అధికారి గతంలో ఇట్లా అది అని చెప్పిన మాట వినట్లేదు, కనీసం రికార్డ్స్ చూపించట్లేదు, ఒక కొత్త కనెక్షన్ మేము ఇవ్వలేకపోయాము, అసలు పనితీరు సరిగ్గా లేదు, 9 నెలల కాలం వృధా అయిపోయింది 5 అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే ప్రభుత్వంలో తప్పులు జరుగుతున్నాయి, క్లియర్గా పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో తప్పులు కూడా ఎత్తి చూపించాడు. అంటే ప్రభుత్వ పనితీరు బాగాలేదు, పార్టీ పనితీరు సరిగ్గా ముందుకెళ్ళట్లేదు. ఊరక వీళ్ళు పూర్తిగా అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మాత్రం క్లియర్గా ప్రజల్లో అయితే కన్క్లూజన్కి అయితే వచ్చేసారు. జీవీ రెడ్డి రాజీనామా తరపున వచ్చిన ఆన్సర్ ఏంటంటే లోపాలను ఎత్తి చూపించాడు, ఎత్తి చూపిస్తే బయట పెట్టేశారు. అంతే. వాళ్ళు ఆ ఈగో సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా పోయింది. మమ్మల్ని క్వశ్చన్ చేస్తావా నువ్వు 5 అనే ఆ అహంకార దూరంతో జీవీ రెడ్డిని పొమ్మను లేక పొగబెట్టినట్టుగా నువ్వు అన్న రాజీనామా చేయి అనే విధంగా చేయించినట్టు ఉందని క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. ఇప్పుడు జీవీ రెడ్డిది గతంలో ఒక డిబేట్లో మాట్లాడిన ఆడియో స్పష్టంగా ఆయన నోటితో ఆయన ఏం చెప్పాడో ఒకసారి వినండి. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ సంబంధించిన అంశంలో ఇది కట్ చేస్తాడా. ఒక రాయలసీమ సీనియర్ లీడర్ అతడు అన్నాడు, జీవీ రాయలసీమలో సింహం లెక్క బతికిన నేను, వీడి దగ్గర పిల్లి లెక్క అయిపోవాల్సి వస్తుంది, ఫోన్ ఎత్తాడు, కట్ చేసి పడేస్తాడు, సమాధానం చెప్పడం. ఇదొక ఆడియో. ఇంకోటి వినిపిస్తాను చూడండి. ఇది రాత్రి వెంకటకృష్ణ డిబేట్లో స్వయంగా జీవీ రెడ్డి లోపాలు జరుగుతున్నాయని వాళ్ళందరూ చెప్పాకే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడే నాకు ఒక ఇంపార్టెంట్ పేరు చెప్పలేదు, చాలా ఇంపార్టెంట్ వ్యక్తి పెట్టిన మెసేజ్ ఏంటంటే, జీవీ రెడ్డి ఇన్ఫార్మ్డ్ విత్ హిస్ మినిస్టర్ అండ్ మిస్టర్ లోకేష్ గారు అండ్ చీఫ్ సెక్రటరీ ఆల్సో. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఎండి దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయకపోవడంతో తీసేసిన వాళ్ళని 600 మందికి 3 నెలల నుంచి జీతాలు ఇస్తూ ఉంటే మార్చి కూడా పేషెంట్ రెడీ అయిందనే తెలిసిన తర్వాత అప్పుడు జీవీ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు అనేది ఈ మెసేజ్ యొక్క సారాంశం. అర్థమైందా? జీవీ రెడ్డి మొన్న ప్రభుత్వంలో లోపాలు ఎత్తి చూపించే సమయంలో ప్రతి ఒక్కటి లోకేష్ గారికి చెప్పారు, తర్వాత మనకి బీసీ జనార్దన్ రెడ్డి గారికి చెప్పారు, సిఎస్ గారికి చెప్పారు. వాళ్ళందరూ చెప్తే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళినట్టే, డైరెక్ట్ ఎస్ఎస్ కాబట్టి. అందుకని జీవీ రెడ్డి ఈ వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం, లోపాలను ఎత్తి చూపించడం, ఇట్లా జరిగిందని చెప్పి బహిరంగపరచడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం అంటే చంద్రబాబు గారు లోపాలను బయటకు ఎలా చెప్తావు నువ్వు అనే విధంగా జీవీ రెడ్డి గారిని పొమ్మన లేక పొగబెట్టినట్టు క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. జీవీ రెడ్డికి రెస్పెక్ట్ ఒక మాట్లాడే వాళ్ళని దూరం చేసుకొని నిజాయితీగా ఉండేవాళ్ళు ఏదైనా బయట మాట్లాడితే నువ్వు సస్పెండ్ చేస్తూ ఇట్లా చేస్తూ పూర్తిగా ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందంటానికి క్లియర్ కట్గా ఎగ్జాంపుల్. అతి పెద్ద లోపాలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. జీవీ రెడ్డి అనే అతను చిన్న చేప, ఆ పెద్ద సముద్రంలో చిన్న చేప బయటకు వచ్చింది అంతే. ఆ బయటకు వచ్చినందుకే చిన్న చేపని బయటకు నెట్టేశారు, నువ్వు మా దాంట్లో ఇంక కలవద్దు అనే విధంగా. ఏమనుకోవాలి? ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే ఆయన తెలుగుదేశం పార్టీ అంటే బాగా ఇష్టంగా ఉన్నట్టున్నాడు. అందుకే నేను రాజకీయ సన్యాసం చేస్తాను, ఏ పార్టీలో నేను కనీసం ఉండను, నా పని నేను చూసుకుంటాను అనే విధంగా ఆయన ట్వీట్ పెట్టాడంటే రాజకీయాలతో ఎంత ఇష్టం ఉంటే చిన్న వయసుకు వచ్చి పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయిపోయి డిబేట్స్లో కూర్చొని మంచి డిబేట్కి ఆస్కారం కల్పించేలాగా ఇన్నాళ్ళు కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి నాకు ఇంకా రాజకీయాలు వద్దు అని అంత దూరం తీసుకెళ్ళాడంటే తెలుగుదేశం పార్టీ ఎంత దూరం పెట్టింది, ఎంత అన్యాయం చేసింది, ఎంత ఈ రాజకీయాలు అంటే విరక్త పుట్టేలా చేసిందో మనం ఈ ఎగ్జాంపుల్తో చూసేయచ్చు.
ఈ ఒక్క ఎగ్జాంపుల్తో మనం చూసేయచ్చు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎంత లోపాలు జరుగుతున్నాయి. కనీసం ఈరోజు ఆ లోపాలని ఎత్తి చూపిస్తున్న వ్యక్తులపైన కేసులు, ఇంకా నయం జీవీ రెడ్డి మీద కేసులు పెట్టాల. ప్రెసెంట్ నయం అదే నయం, ఇంకా నయం జీవీ రెడ్డి మీద కేసులు పెట్టి పంపిలా. అయినా నువ్వు మమ్మల్ని క్వశ్చన్ చేస్తావని కేసులు పెట్టి పంపిలా. మామూలుగా అయితే మాలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇంకా జీవీ రెడ్డికి అదొక గిఫ్టే రాజీనామా చేశాక. ఇంత దారుణమైన పీరియడ్లో, ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఈ ప్రభుత్వం నడుస్తుందో మనం ఇట్లాంటివి చాలా ఉన్నాయి. జీవీ రెడ్డి ఒక్కడే కాదు, చాలామంది ఎందుకు గెలిపించుకున్నావురా అని మనోవేదన చెందుతున్నారు. ఏంట్రా బాబు పనితీరు సరిగ్గా లేదు, వీళ్ళు అసలు అధికారంలోకి వచ్చి రెడ్ బుక్ అనే పేరుని ఇంప్లిమెంట్ చేయడం కోసం రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేయడం తప్పితే వీళ్ళు పూర్తి స్థాయిలో అందరిని గాలికి వదిలేస్తున్నారు. ఇదేం ప్రభుత్వం రా బాబు, కక్ష సాధింపు కోసం మమ్మల్ని అందరం బలి చేశారా అనే విధంగానే ప్రజల్లో చర్చ నడుస్తూ ఉంది. పెద్ద చర్చ నడుస్తుంది. దేశంలో 9 నెలలు 8 నెలల కాలంలోనే ప్రభుత్వానికి ఇంత వ్యతిరేక సంపాదించుకున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 1,00,000 కోట్లు 8-9 నెలలకే చేసి ఆ 1,00,000 కోట్లు ఎడిపోయినో తెలియని, ఏం చేశారో తెలియని నిజంగా జనాలు అయోమయంగా ఉన్నారు. అటువంటి దుస్థితి కలిగించారు ఈరోజు.